హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల నైవేద్యం ఎలా చేయాలో, అలాగే ఉండ్రాలను ఎలా మాలగా చేయాలో తెలుసుకుందాం. విఘ్నేశ్వరునికి ఏదైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు ఉండ్రాలను నైవేద్యం పెట్టినా, లేదా ఉండ్రాల మాలను సమర్పించినా, లేదా పని అయిన తర్వాత ఉండ్రాల మాల సమర్పిస్తామని మొక్కుకున్నా ఖచ్చితంగా ముఖ్యమైన పనుల్లో విజయం కలుగుతుందండి. అయితే ఉండ్రాలు చేయడం కోసం ముందుగా నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం ఎక్కువగా తీపిగా చేసుకుందాం అని చెప్పి 400 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకుని అందులో బెల్లం అంతా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని బెల్లం నీళ్ళు బాగా మరిగేంత వరకు ఆగాలి. బెల్లం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యం పిండిని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద, అంటే చిన్న మంట పైన మాత్రమే పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకుని లైట్గా చల్లారబెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే లైట్గా నీళ్లు చిలకరించుకుంటూ ఆ పిండిని మొత్తం బాగా మిక్స్ చేయాలండి. బాగా కలుపుతూ పిసుకుతూ మిక్స్ చేసి ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకోవాలి. దీంట్లోంచి కొంచెంగా పిండిని తీసుకుంటూ ఉండ్రాలు చేసుకోవాలి. అయితే చేతులు తడి చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో నేను కొంచెం నీళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ గుండ్రంగా ఉండ్రాలలాగా చేయాలి. గోలీ అంత సైజులో చేస్తే బాగుంటాయి. కొంతమంది ఇంకా పెద్దగా కూడా చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ మాల కట్టినప్పుడు అందంగా ఉండడం కోసం నేను గోలీ సైజ్ అంతా చేస్తున్నాను. ఇలాగే అన్ని ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలంటే 2 చేతులతో కూడా ఉండ్రాలను తయారు చేయొచ్చు, కానీ దేవుడికి మాల సమర్పిస్తాం కాబట్టి నేను ఒక చేతితోటే ఉండ్రాలు చేస్తున్నాను. ఇలాగే అన్నీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీ దగ్గర మోదకములు చేసేది కనుక ఉంటే కనుక అందులో కూడా పిండిని పెట్టి మోదకాల్లా కూడా వీటిని చేసి నైవేద్యం పెట్టచ్చు. ఇప్పుడు ఆవిరికి ఉడకబెట్టడం కోసం నేను ఒక లోతుగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసుకుని బెజ్జాలు జాలి పెట్టి అందులో అన్ని ఉండ్రాలని కూడా తీసుకుంటున్నాను. అన్ని ఉండ్రాలని పెట్టేసిన తర్వాత మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వీటిని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ చక్కగా ఆవిరికి ఉడికిపోయి ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కానీ వెంటనే తీసేయకూడదు. వేడికి అవి షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ప్లేట్లలోకి తీసుకుని ఇప్పుడు మామూలుగా మనం పువ్వులు ఎలా దండ కడతామో అలా దండ కట్టాలి. వీటిని ఇలా డైరెక్ట్గా వినాయకుడికి నైవేద్యం పెట్టేయచ్చు, కానీ మాల చేసుకోవడం కోసం లావుగా ఉండే పెద్ద సూది తీసుకుని దానికి దారం ఎక్కించుకోవాలి. సన్నటి దారం తీసుకుంటే కనుక కొంచెం ఎక్కువ పేటలు తీసుకోండి. ఇప్పుడు మామూలుగా పువ్వులు ఎలా గుచ్చుతామో అలాగే ఒక్కొక్క ఉండ్రాయిని తీసుకుని ఆ దారానికి గుచ్చుకోవాలన్నమాట. ఇలాగా అన్ని ఉండ్రాలను కూడా గుచ్చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గుళ్ళో వేస్తే కనుక దేవుడి విగ్రహం ఎంత ఉంటుందో దాన్ని బట్టి దండను తయారు చేసుకోండి, లేదా ఇంట్లో పటానికైనా వేసుకోవచ్చు. 21, 32 లేదా 64, 108 ఎన్ని ఉండ్రాలన్నా తీసుకోవచ్చు. అన్ని గుళ్ళల్లోనూ వేయరండి, అంటే అలంకరణ చేస్తారు కదా, బట్టలు పాడైపోతాయని చెప్పి వేయరు. కావాలంటే మీరు ఇంట్లో పటానికి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఉండ్రాల మాల తయారైపోయింది. గణపతి దేవునికి దీన్ని సమర్పించుకుని విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందండి.